ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటి ఏధ్ ధాతువుది చూస్తున్నాం కదా! ఏధ్ ధాతువులో మధ్యమ పురుష బహువచనంలో ఎలా వస్తదో చూస్తున్నాం. అవునా? ఏధ్ ధాతువు దేనితో స్టార్ట్ అయితుందది? అచ్చుతో స్టార్ట్. ఇది ఆ! ఇజాదేశ ఆ! ఇజాదేశ. ఆ! సో, ఇచ్చుతో స్టార్ట్ అయితుంది కాబట్టి ఇదేంటిది మనకి? ఏం కావాలి? దీనికి ఆమ్ వస్తుంది. ఆమ్ అనేది వస్తుంది. ఆమ్ అనేది వస్తే అప్పుడు ఏమైతది? మనకి 3 ధాతువులు వరుసగా వస్తాయి. అవునా? క్రు క్రు హ్మ్. భూ చెప్పండి. అస్. ఆ! క్రు భూ హ్మ్. అస్. హ్మ్. ఈ ఈ 3 3 ధాతువులు. ధాతువులకి ఒక్కొక్క దాంట్లో ₹3 వస్తాయి. అవును. సో, ఇప్పుడు ఒక్కొక్క ప్రత్యయానికి ₹3 వస్తాయి. ఆ విధంగా 9టికి 9 3 ₹27 తయారవుతాయి. అలా వస్తది. అవునా? హ్మ్. ఆ తర్వాత ఇనహ. ఇక్కడ ఇనహ, ఇనహ అన్నమాట. ఇనహ రాయలేదు కదా నేను ఇందాక. ఇనహ. సో, ఈ ₹3 వచ్చిన తర్వాత అప్పుడు మనకి క్రు అనే ధాతువుకి ద్విత్వం చేస్తాం కదా! క్రు అనే ధాతువుకి ద్విత్వం చేస్తాం. ఏధికి చెయ్యమింకా. అవునా? ఎందుకు చెయ్యము? ఇక్కడ అష్టాధ్యాయిలో ఏంటంటే మొదలుగా ఉన్నది గాకుండా తర్వాత వచ్చిన దానికే ప్రాధాన్యత ఉంటది. సో, తర్వాత వచ్చినటువంటి ధాతువేంటి? క్రి. కాబట్టి ఆ క్రి ధాతువుకి మనము ద్విత్వం చేస్తాము. కదా! ఆ ద్విత్వం చేస్తున్నప్పుడు మనకేమొచ్చిందక్కడ? చ వచ్చింది. అవునా? ఇప్పుడు ఫస్ట్ క్రి ఉంది. క్రి అని రాసాం కదా! సో, క్రి రాసినప్పుడు ఏమైంది? మొదటి ధాతువుకి ఏమొచ్చింది? ఉరత్. ఏంటి ఉరత్తేనా? వరత్ వరత్ ఉరత్. ఉరత్ అనే సూత్రం ఏమంటుంది? ఈ రీ స్థానంలో ఆ బెట్టుకో అని అంటుంది. ఏమంటున్నది? ఉరత్ రీ అనేది స్థానంలో ఆ ఆ పెట్టుకోమంటుంది. బెట్టుకోమన్నది. అంటే ఏమైంది ఇక్కడ మనకి? ఇప్పుడు కా అయింది. అంతేనా? కా అయిన తర్వాత ఇదేమైంది? ఆ కుహోష్చుః. వచ్చింది. కుహోష్చు అనే సూత్రంతోని చ అయింది. సో, దానికి పూర్వం ఏముంది? ఆము ఉంది. ఆమ్ అనే దాంట్లో ఇప్పుడు ఏమైంది? నశ్చాపదాంతస్య ఝలితోనేమైంది? అనుస్వారం. అనుస్వారం. ఈ అనుస్వారస్య యయి పరసవర్ణః ఇక్కడ చకారం ఏంటిది? యయి పరసవర్ణం. అదేంటి? యయి వర్ణం. కాబట్టి ఏమైందది? దాంట్లో ఉన్నటువంటి పంచమాక్షరంగా మారింది. ఈ అనుస్వారం అనేది పంచమాక్షరంగా మారింది. మారి ఏమైంది? అంచ్, ఆంచ్ అయింది. ఆంచ. అవునా? ఆంచ అయింది. ఇక్కడ పంచమాక్షరంతో వచ్చిందన్నమాట. అంతేనా? ఆంచ వరకు వచ్చింది. ఆంచ వచ్చిన తర్వాత మనకి ఇంకొక సూత్రం ఏం చెప్తుంది? ఇణః. ఇణః షీధ్వం లుంగులిటాం ధోంగాత్. అవునా? ఏమంటుంది ఇది? ఇణః షీధ్వం లుంగులిటాం ధోంగాత్. ఓకేనా? ఈ సూత్రం వచ్చేసి ఏమంటుంది? ధ. ధ స్థానంలో ఏం కావాలంటుంది? ఢ కావాలి అంటుంది. ఎక్కడెక్కడ వస్తదంట ఆ ఢ? లుంగులో, లిట్టులో వస్తది. అవునా? లుంగులో, లిట్టులో వస్తది. మరి ఆ లుంగు, లిట్టులో ఎట్లా వస్తది? దానికి కండిషన్స్ ఏంటి? అంటే ఇణః. ఏమంటుంది? ఇణః. ఇణ్ వర్ణము తరువాత అంగములో పరస్య షీధ్వం ఇత్యస్య ధకారస్య లుంగు లకారంలో అలాగే లిట్ లకారంలో ఏమైతుంది? అపదాంత ధకారానికి మూర్ధన్యాదేశం అవుతుంది. మూర్ధన్యం ఏంటిది మరి? మూర్ధన్యంలో ఢకారము. అర్థమైందండి? ధకారానికి ఢకారము ఆదేశం అయితుంది. అంటే మూర్ధన్యాదేశం అయితుందన్నమాట. ధకారానికి మూర్ధన్యం ఏంటిది? ఢకారము. అవునా? ఇప్పుడు ఇక్కడ త ఉంది. అవునా? త, థ, ద, ధ. ఇవేమి అక్షరాలు? ఇవేమి అక్షరాలు? తాళవ్యాలు. అవునా? తాళవ్యాలు. తాళవ్యాలకి ఏమొస్తుంది అన్నాడు ఆదేశంగా? మూర్ధన్య అక్షరాలు ఏంటివి మరి? ట, ఠ, ఇవి ట. దంత్యాలు కదండి, తాళవ్యాలు కాదుగా. దంత్యాలా? దంత్యాలు కరెక్టే. దంత్యాలు. అవును. కంఠ తాలు తాలు చ గదా! కచట తప. తా అనేది కరెక్టే. దంతాలు. అవునా?
ఇప్పుడు దీనికి మూర్ధన్య అన్నాడు. మూర్ధన్యాలు ఏమొస్తాయండి మరి? మూర్ధన్య ట ఠ డ ఢ ణ అవునా? ట ఠ డ ఢ మూర్ధన్యం ఆదేశం అవుతుంది అన్నాడు. అంటే మూర్ధన్యంలో ధా ప్లేస్ లో ఏమొచ్చింది మనకి? ఢా వచ్చింది. ఢా వచ్చింది. అర్థమైందా? మూర్ధన్యం ఆదేశంగా వస్తుంది. ఇక్కడ మనకి ఢా వస్తుంది అని చెప్పలేదు. ఏం చెప్పిండ్రు? మూర్ధన్యము ఆదేశం అంటే అందుకని మనకి ఆ స్థానాలు తెలియాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అంతే కదా? సో మూర్ధన్యము ఆదేశం అవుతుంది. ఢకారం వస్తుంది అక్కడ. అవునా? ఎప్పుడు? ఇన్ని వర్ణము. ఇన్ని వర్ణం తర్వాత అవునా? ఇన్ని వర్ణము ఇన్ని వర్ణ అంగాత్ అంగంలో ఉన్నటువంటి ఇన్ని వర్ణం. అవునా? వర్ణం ఎక్కడొచ్చింది మనకి మరి? ఏధ్ అవునా? ఏద్ అనేది ఆ, ఏద్ అనేది ఇన్ని దాంట్లోనే వస్తుందిగా. అవును. చూద్దాం ఇక్కడ ఇంకేముంది మనకి? ఏధ్ ప్లస్ ఆంచ్ అవునా? అంచ ఉంది. అవునా? అది మారింది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏమన్నాడు? ఇన్ను వర్ణాంత అంతములు ఇన్ను వర్ణాంత అంగాత్ ఇన్ను వర్ణాంత అంగాత్ పరస్య షీధ్వం ఇత్యస్య ధకారస్య షీధ్వం అన్నాడు. ఇక్కడ షీధ్వం ఏమొచ్చింది మనకి? తర్వాత ఇంకేమన్నాడు? లుంగులకారస్య అలాగే లిట్టులకారస్య. ఇవి రెండు సరిపోయింది. మనం లిట్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఇవి రెండు మనకి పనిచేసినాయా? పైన చెప్పినటువంటి ఇన్ను వర్ణం అంగాత్ పరంలో షీధ్వము ఇదంతా ధకారము అవునా? అదంతా కూడా మనకి పని చెయ్యలేదు. సో అప్పుడు ఏమన్నారు? ఆ ధకారానికి లుంగులకారము తథా లిట్లకారం అపదాంత ధకారస్య అవునా? ఇప్పుడు మనకి ధ అనేది ఇక్కడ ఏమొచ్చింది? ధ్వం అపదాంతం. ఇది ద్వే అనేది అపదం, పదం కాదు. ఎందులో? లిట్లకారంలో అవునా? సో ఇప్పుడు క్రియ అనేది అట్లాగే ఉంది. రెండవ క్రియ అవునా? రెండవ క్రియ అలాగే ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైంది? ధ అనేది ఢాగా మారింది. లిట్టులకార ప్రకారంగా మారింది అది. అవునా? కండిషన్స్ 3 ఉన్నాయి ఇక్కడ. ఏమేమిటివి? ఒకటి లిట్ అయి ఉండాలి. ఇక్కడ ఇన్ను వర్ణం తర్వాత ఏముండాలి? ఆశీర్లింగ లకారం ఉండాలి. అది షీధ్వం ప్రత్యయం ఉండాలి. అవునా? షీధ్వం అనేది ప్రత్యయం ఉండాలి. అది ఎక్కడ వస్తుంది? ఆశీర్లింగ లకారంలో వస్తుంది. అవునా? తర్వాత లుంగు లకారంలో లిట్ లకారస్య చ ప్రత్యయ విద్యమానస్య ధకారస్య. ఇక్కడ లుంగు లకారము లిట్ లకారం. సెకండ్ పాయింట్ మనకి సూట్ అయింది ఇక్కడ. అర్థమైందా? సెకండ్ పాయింట్ లో ఏమన్నాడు? లుంగు లకారము లిట్ లకారంలో ఉన్నటువంటి ధకారము అపదాంత ధకారానికి మూర్ధన్యము ఆదేశం అవుతుంది. మూర్ధన్యం ఏంటి అక్కడ? ఢకారము. ఢ వచ్చింది అక్కడ. అంతే. ఏధాంచ క్రుడ్వే. అంతే కదా? ఏధాంచ ఇంతవరకు అది యాడ్ చేస్తే ఏధాంచ అయింది. ఏధాంచ క్రుడ్వే. ఈ క్రియ అట్లాగే రాస్తాము. ఇది ధ అనేది ఢ అయింది. వే ఏదాంచ క్రుడ్వే. ఓకేనా? అంతే అంతే. దీంట్లో మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఏధ ధాతువు మధ్యమ పురుష చేస్తున్నాం. మధ్యమ పురుష బహువచనం ధ్వం దానికి. అవునా? సో ధ్వం ఏమైంది? ద్వే అయింది. అవునా? తర్వాత మనము ఏధ్ అనేది దేంతో మొదలైంది? ఇచ్ వర్ణంతో మొదలైతే దానికి ఏమొస్తుంది? ఆము వస్తుంది. అది ఏ సూత్రం అండి? చెప్తారా? గురుమతో గురుమతో. అదే ఇజాదేశ గురుమతో ఆంధ్రుచ్ఛ. ఓకేనా? ఇజాదేశ గురుమతో అన్రిచ్ఛః. అవునా? ఇజాదేశ్చ గురుమతో అన్రిచ్ఛః అంటే రిచ్ అనే ధాతువుని వదిలేసి. అవునా? మిగతా అన్ని ధాతువులకి అచ్చుతో మొదలైనటువంటి ధాతువులన్నిటికీ లిట్ లకారంలో ఆమ్ అనేది వస్తుంది. ఆమ్ ప్రత్యయం వస్తుంది. అవునా? ఈ ఆమ్ ప్రత్యయం ఎక్కడ మరి? ధాతువుకి తర్వాత. అవునా? తర్వాత ద్వే. ఆ ద్వేకి పూర్వం మళ్ళీ ఆమ్ ప్రత్యయం వచ్చిందంటే 3.
మూడు క్రూ ధాతువులు క్రూ తీసుకోవాలి. అవునా? క్రూ అనే ధాతువుతో చేస్తున్నాం మనం ఇప్పుడు. క్రూ క్రూ యుక్తం చేసుకోవాలి. ఆ ఇప్పుడు ఇక్కడే చేసేద్దామా? క్రూ అనేది ఇక్కడే ద్విత్వం చేసేద్దాం కదా, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ప్లస్ కాబట్టి దేవత్ క్రూ ప్లస్ ద్వే, అంతేనండి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆమ్ అనేది ఏమైంది? ఊరక. నశ్చా పదాంతస్య జలితోనేమైంది? అనుస్వారం వచ్చింది. అనుస్వారం నుంచి మళ్ళీ ఎయి పరస అనుస్వారస్య యయి ఓకే, పరసవర్ణః. అది వద్దులేండి, ఇప్పుడు ఇంతవరకే చేద్దాం. ఇది సరే. ఇట్లాగే ఆమె అట్లాగే ఉంచుదాం, ఎందుకంటే క్రూని ఫస్ట్ చేద్దాం. ఈ క్రూ ఏమైంది? ఉరత్. ఉరత్ అనే సూత్రంలోని ఇరుకారానికి అకారం వచ్చింది. రికారం స్థలంలో ఆము అకారం వచ్చింది, జస్ట్ ఆ వచ్చింది. ఈ రికారం ప్లేస్ లో ఆ వచ్చింది, రే ఈక్వల్ టు ఆ. అప్పుడు ఏమైంది? కా. అంతే కదా, ఆ రెండు కలిపేసి రాసేసారు మీరు. రెండు కలిపి రాసేసాను. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏమైంది? క్రూ అలాగే ఉంది, క్రూ అలాగే ఉంది, ద్వే అలాగే ఉంది. ద్వే అలాగే ఉంది. తర్వాత ఏమైంది? ఇక్కడ ఏది అలాగే ఉంది, నేను రాయలేదు. ఏది ప్లస్ ఆమ్. సో ఇప్పుడు ఇది కకారం అనేది చవర్గంగా మారింది. ఎందుకు? కుహోశ్చుహు అనే చు అనమాట. చహ కాకుండా కుహోశ్చుహు. చు అంటేనే మొత్తం చవర్గం వస్తుంది, లేదంటే రాదు కదా. సో ఇప్పుడు ఏమైంది మరి? ఆమ్ అనేది అనుస్వారం అయ్యింది, అనుస్వారం నుంచి పంచమాక్షరంగా మారింది. చవర్గంలో పంచమాక్షరం ఏంటి? ఞ. ఇప్పుడు ఏమైంది? అది ఆంచ్ ఆజ్ఞ అయింది. ఆజ్ఞ తర్వాత చ, అవునా? అంతేనా? ఇప్పుడు క్రూ. ఈ క్రూ తర్వాత ఈ ద్వేని ఏం చేయొచ్చు? లిట్లకారంలో ఏమన్నాడు? ఈ ధకారం అనేది మూర్ధన్యంగా మారుతుంది అన్నాడు. ఢాగా వస్తుంది, ఢ్వే. అవునా? ఢ్ అవునా? చెప్తున్నారా? సూత్రం చెప్పండి. ధో అంగాత్. ఇదేంటి? ఇణః శీధ్వం లుంగ్ లిటాం ధో అంగాత్. సో ఇణః శీధ్వం లుంగ్ లిటాం ధః అంగాత్ అన్నమాట. అవును. ఓకేనా? సో ఇప్పుడు ఈనహ అనేది ఆ వర్ణాల తర్వాత షీధ్వం అనేది ఎక్కడ వస్తుంది? ఆశీర్లింగులో వస్తుందంట. ఆశీర్లింగ లకారంలో షీధ్వం వస్తుంది, ఆ ప్రత్యయము. అవునా? సో అప్పుడు తర్వాత ఇంకా రెండో పాయింట్ ఏంటి? లుంగు లకారము లేదంటే లిట్ లకారానికి ఉన్నటువంటి ప్రత్యయములో ధ అనేది మూర్ధన్యంగా మారుతుంది అని చెప్తుంది. అయితే ఇప్పుడు మనకి సెకండ్ పాయింట్ పనిచేసింది అక్కడ. అవునా? సో ఏధ్ ప్లస్ ఆఞ చ ప్లస్ కృ ప్లస్ డ్వే, ఇదంతా కలిపేసి ఏమైంది? అంతే, ఏధాంచ కృడ్వే. అర్థమైందా? ఇక్కడ అంగాత్ అన్నారు కదండి. అంగాత్ అంటే అంగంలో అనే అర్థం. అంగం తర్వాత అంగం వలన వచ్చినటువంటి, అంగం వలననే వచ్చింది కదా. అంటే ఇక్కడ ఇది అంగం కాదుగా. ఇప్పుడు మనం మూర్ధన్య ఢకారంగా మారేది అంగంలో మారలేదు. ఫస్ట్ వినండి, ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ ఏది ధాతువు, అవునా? అవును. ఏది ధాతువుకి ప్రత్యయము ద్వే. అవునా? ఇదంతా ద్వే అనేది ప్రత్యయము. ద్వే అనేది ఎందువల్ల వచ్చింది? ఆ ప్రత్యయం ఎందుకు వచ్చింది? ఎందుకు రాబడింది? అది ధాతువు ఉండడం వల్ల. సో ఇప్పుడు ఈ స్టెప్ చూడండి, సెకండ్ స్టెప్. ఇదంతా సెకండ్ స్టెప్ లో ఏమైంది? ఇక్కడ ఇదంతా చూడండి, ఇదంతా కూడా అంగమే. అదంతా ఈ అంగము దేని వల్ల చేయబడింది? ద్వే వలన అంగంగా మారింది. ద్వే ఉండడం వల్ల అంగంగా మారింది అది. అవునా? అవును అవును అవును. సో ఇప్పుడు ఈ అంగమే. అయితే మరి దీంట్లో ఈ అంగకార్యము జరిగింది అంటే దానికి మూలం ఎవరు? ధాతువు, ఏదనే ధాతువు. అవునా? ఏది ధాతువు ఉంటేనే ప్రత్యయం వచ్చింది. ఆ ప్రత్యయం రావడం వల్ల దీనికి అంగం అని పేరు వచ్చింది. అంతే కదా. అవును. సో అప్పుడు ఏమన్నాడు? అంగాత్, అంగము వలన. ఇదంతా క్రియ దేని వల్ల వచ్చింది? ఈ అంగం వలననే వచ్చింది. అంటే ఆ ధాతువు వలననే ఇదంతా వచ్చింది. అవునా?
సో అంగాత్ అంటే అంగము ఉమ్. వలన. ఉమ్. అంగము వలన ఏమొచ్చింది మనకి? ఏం విధించబడింది? ఈ ప్రత్యయ విధానం విధించబడింది. ఉమ్. అవునా? ఉమ్. ఉమ్. ఆ! సో అప్పుడు దానికి ఆ ప్రత్యయ విధానము విధించబడిన దానికి అక్కడ ధా ఉమ్. ఉంటే, ఆ ప్రత్యయములో ఉమ్. ధా ఉంటే అది ఉమ్. మూర్ధన్యంగా ఉమ్. మారుతుంది. అంటే ఉమ్. ఢాగా ఇక్కడ అంగాత్ అంటే ఇప్పుడు ఏ ప్రత్యయం వలన ఇది అంగంగా తయారైందో ఆ ప్రత్యయంలో ఢా మూర్ధన్య ఢకారం తీసుకోవాలని చెప్తోంది. అంతే. అంతే అంతే కదా? అంతే. అంతే. అది లిట్‌కి, లంగ్‌కి మనం చూసింది. అవును. లిట్‌కి, లుంగుకి. అదేలే, సారీ. మనం 2 వదిలేసాం, మనం 3ది తీసుకున్నాం. అంటే మనం కాదు, ఆశించే 2 లింగం. పాయింట్సే ఇక్కడ. 2 పాయింట్స్‌లో ఏంటిది? ఇన్ వర్ణము అంగాత్ పరస్య షీధ్వం. అవునా? షీధ్వము శీఘ్రం వదిలేసాం కదా, శీఘ్రం వదిలేసాం మనం, అది ఆ! ఆశించే లింగం కాబట్టి. అది వదిలేసి లుంగు లకారం తర్వాత లిట్ లకారంకి చేస్తున్నాం ఇది. లుంగు కూడా వదిలేసాం కదా, ఇప్పుడు మనం వదిలేసాం. లుంగు చేయట్లేదు. లింగు రెండు లింగులో అన్నాడు కాబట్టి అది. మూడోది అన్నట్టు లిట్టి చేస్తున్నాము. లిట్‌ది చేస్తున్నాం. అవును, అర్థమైంది. ఓకేనా? ఉమ్. ఓకే. ఇప్పుడు మనం ఇన్ని సూత్రాలు రాసుకుని ఈ రూపం తయారు చేసాం కదండి. అవును. ఈ సూత్రం తయారు చేసాము. అవును. ఆ, దీనికి ఇన్ని సూత్రాలు గుర్తుపెట్టుకుంటే గానీ ఈ చివర తయారైన రూపం ఆ! తయారైన రూపం. ఈ ఇప్పుడు దీంట్లో ఇన్ని దీని సూత్రాలు అర్థం ఏంటండి? ఏదాంచ కృడ్వే, దీని అర్థం ఏంటి? ఏధాంశ కృడ్వే అంటే ఏంటిది? ఇక్కడ మనకి మధ్యమ పురుష. మధ్యమ పురుషలో ఏంటి? నువ్వు, మీరందరూ. అవునా? మీరందరూ. ఏధ అంటే ఏంటిది? వృద్ధి. అవునా? ఓహో. వృద్ధి పొందాలి. వృద్ధి పొందారట. మీరందరూ వృద్ధి పొందారట. అర్థమైందా? మీరందరూ వృద్ధి పొందారట. వృద్ధి అదేంట్లో? పొందారట. అంటే ఇప్పుడు యూయం గురువు వలన వేదాంచ విద్యార్థులందరూ వృద్ధి పొందారట. విద్యలో, జ్ఞానములో, విద్యలో తెలివితేటల్లో. అవునా? విద్యలో యూయాం వృద్ధి రాదు కదా, పొందారట. యువాం వస్తుంది కదా. అవునండి. యువాం ఎందుకు? యూయం ఆమె- రావాలి, బహువచనం కదా. యూయం కదా. ఇది ఇది బహువచనమా, మధ్యమ బహువచనం. పురుషం?